అది కూడా చాలా డేస్ నుంచి మంచిగా వాడుకుంటా దాంట్లోనే ఫోటోలు తీసుకుని వీడియోలు తీసుకుంటుంది. సో ఈ రోజు ఏమైందంటే ఆ ఫోన్ పగిలిపోయింది. దాని ఇష్టం ఉండాలి. టైం పట్టిద్ది కదా, ఏడ్చుకుంటూ కూర్చుంటే ఫోన్ వస్తుందా? కష్టపడి రూపాయి దాచి వాడికి కొన్ని ఇచ్చింది తెలుసా ఈ మొబైల్. అట్లా అనుకుంటున్నాడు కానీ నిజం చెప్పడానికి బాధలేదా? కొత్త ఫోన్ కొన్నదా? చెప్పి నవ్వుతున్నాం మెల్లగా. చెయ్యి పట్టుకొని కానీ అవుతుందా? వంట చేసిన ఫోన్ వాడుకోవచ్చు. ఒక నోటిఫికేషన్ చూడ ఆనంద దాచుకుంటా ఈ ఫోన్ నీ గుర్తుగా దాచుకుంటా. వాళ్ళ మూలం కూర్చుంది అనుకో, ఇంటికి లక్ష్మీదేవి అట్లా ఏడ్చుకుంటూ కూర్చోవద్దు, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. చిన్ని 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 ఆశలు ఏవేవో గిచ్చి 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 గిచ్చిపోతూ ఇప్పుడే లక్ష్మీదేవి ఏడుస్తూ చూడలేదు. అది నిన్నరా? సర్లే ఏదో ఒకలే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమణి అఫీషియల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కొంచెం బాగా వీడియో అన్న. ఏంటంటే నేను మౌనిని ఫస్ట్లో కలిసినప్పుడు ఒక గిఫ్ట్ ఇచ్చిన అనమాట. అది నాకు ఫోన్ కొనిచ్చింది కదా, అది 14 Pro Max కొనిచ్చింది అప్పట్లో. సో అప్పట్లో కొనిస్తే నాకు ఇష్టమైన ఫోన్ 11 అనమాట. మా అమ్మ ఫస్ట్ టైం నాకు కొనిచ్చిన ఫోన్ ఐఫోన్లో 11. దాంట్లో నేను వీడియోలు చేసుకుని ఈ స్టేజ్ దాకా నేను ఉన్నా రీల్స్లో. సో అట్లాంటి ఫోన్ నా గిఫ్ట్. నేను ఎంతైతే జాగ్రత్తగా చూసుకున్నానో అంతే జాగ్రత్తగా మౌనికి ఇచ్చిన అనమాట. ఇది వాడుకో నా ప్రేమకి గుర్తుగా అని. అది కూడా చాలా డేస్ నుంచి మంచిగా వాడుకుంటా దాంట్లోనే ఫోటోలు తీసుకుని వీడియోలు తీసుకుంటుంది. సో ఈ రోజు ఏమైందంటే ఆ ఫోన్ పగిలిపోయింది. ఎట్లా అంటే దాన్ని ఛార్జింగ్ పెడుతుంటే చేయి జారిపోయి కింద పడిపోయింది. మొత్తం బ్లాక్ గ్లాస్ మొత్తం పౌచ్ ఉంది కదా, దానికి ఏమైంది? పౌచ్ ఉంది అంటే పౌచ్ తీసేసింది. ఛార్జింగ్ పెట్టేటప్పుడు పౌచ్ అడ్డం ఉంటుందని తీసేస్తే ఇక జప్మాన్ జారిపోయి పడిపోయింది. అదే కదా, ఇప్పుడు అది ఏం చేస్తుందో అనుకున్నావు, ఆ ఫోన్ పట్టుకుని ఏడుస్తా ఉంది. అందుకే ఫోన్ చేసి. సో దాని బాధ ఏంటంటే మా అమ్మ ఇచ్చిన గిఫ్ట్ దానికి నేను ఇచ్చిన అది పోగొట్టేసింది కదా, నేనేం అనలేను దాన్ని. సో అది దాని బాధ దానే మింగేసుకుని ఏడ్చుకుంటా బాధగా కూర్చుంది. ఇప్పుడు ఏంటంటే వీడియో మౌనికి మౌనికి ఇప్పుడు కొత్త ఫోన్ కొంటున్నా. నాకు 14 Pro Max గిఫ్ట్ ఇచ్చింది. నిజమన్నా, మళ్ళీ నాకు ఎంత 14 Pro Max ఇచ్చింది. సో నేను కూడా మళ్ళీ 14 Pro Max కొనిస్తున్నా దానికి. అట్లా అనమాట. సో దానికి తెలియకుండా ఇప్పుడు నువ్వేం చేయాలంటే నాకు ఒకటే హెల్ప్. నా వీడియో కొడుతున్నాం చెల్లి, నాతో బయటకు పోదాం, వీడియో ఉంది అను. ఒక అన్న నేను రానన్న అది ఇదని అంటది, కానీ ఏం కాదు, ఇట్లా బయటకు పోదాం, ఐస్ క్రీమ్ ఉప్పిస్తున్నా అనే వీడియో అది ఇదని చెప్పి తీసుకుపోదాం. తీసుకుపోయినాక ఫోన్ ఉప్పిద్దాం, హ్యాపీగా ఫీల్ అవుతుంది, జర కొంచెం బాధైనా పోతుంది. మేకప్ ఎందుకో ఏమైంది? ఏమైంది పడింది? ఏం కాదు, చేపించుకోవచ్చులే కదా, బయట పోను. వీడియో ఉంది కదా దానికి, ప్లీజ్ మేము వీడియో చెప్పినా కానీ అప్పుడు తిరుపతిలో అంతేలేమో. నేను మీ అన్నలు పిలిస్తే పోతావు, నేను పిలిస్తే ఎందుకు వస్తావు? మరి రావచ్చు కదా వచ్చినప్పుడు. అది కావాలని నువ్వేమో కూర్చుంటావు.
అందాక నా ఫోన్ వాడుకోలే అయిపోయిందానికి ఏం చేస్తావు అవ్వ నా ఛార్జింగ్ పెట్టి నువ్వు జారిపోయింది ఛార్జింగ్ పెట్టను అదేమో ఇది జారుతుంది కదా సరేదా ఏం కదా చెప్పిద్దాం తర్వాత మనకి షాప్ ఉంది రావే చెప్పిద్దాం అన్న వీడియో కొట్టుకుంటున్నాడు మోని వీడియో ఉంది రామోని ప్లీజ్ నాకు వచ్చి మూడు లేదు ఇప్పుడు ఎందుకే ఏమైంది బుద్ధి దానికి ఇట్లా అవుతున్నావు అన్నప్పుడు మనం పిలిచినప్పుడు పోతే ఎంత గలీజ్ ఉంటది సర్లేరా ఏం చేస్తాం ఇష్టం ఆగానా నువ్వు ఏం చెప్పాలి నాకు బాధపడుతుంది ఏడవకే ఏం కాదు ఫోన్లే సరే వీడియో రాకపోతే రాకుండా అది ఏం కాదు మోని గలీజ్ ఉంటది మోని ఇప్పుడు మన వీడియో అంటే ప్రతి వీడియోకి వస్తాడు మనం పోతే ఎట్లుంటది ఫోన్లే రా వదిలేసి ఏం కాదు ఏం చేస్తాం కదా దాని ఇష్టం ఉండాలి అదే ఆగానా వస్తుంది పోదా ఏం కాదు చెప్పిద్దాం ఏం కదా ఒక 3 రోజులు సరే వదిలేసి వీడియో అవుతుంది బయటకు వెళ్తుందా ఊరికే వెళ్తుందా నీ మూడు సెట్ చేయడానికి బయటకు వెళ్తుందా ఏం కాదు ఊగా ఇట్లా తీసుకోదా అట్లా పోయేద్దాందా ఊక బయటకు పోదామంటావా అన్న దా బయటకు పోదామంటావా పోదాం ఐస్ క్రీమ్ అనేది పోతుందా 3 రోజులు వేయించేద్దాం అంతే దా 3 రోజులు ఫోన్ లేకుండా ఉండాలి నా ఫోన్ వాడు నాకు 2 ఫోన్లు ఉన్నాయి ఒక ఫోన్ తీసుకో వాడుకో ఫోనే కానీ కావాల్సింది మళ్ళీ అట్ట కావాలంటది నడివే రామోని ఎక్కడికి ఊరికే సరే బయటకు పోదాం అలా ఐస్ క్రీమ్ వీడియో కొట్టుకుంటారంట నీ మీద ఇప్పుడు నాకేం తెలుసు నీ ఫోన్ పోయిందో నాకు తెలుసు ఆయన కలగంటాడా చెప్పి నేను కలగంటా వాడికి చెప్పిన వాడు సర్లే అన్న సాయంత్రం మళ్ళీ రేపు ఏం వీడియో లేదంట పోస్ట్ చేసుకోవాలంట అందుకని పక్కన రావే ఇంట్లో కూర్చుంటే ఫోన్ పోయి పగిలిపోయింది వస్తుందా తిరిగి పోతాం రాదు కదా ఫోన్ షాప్లు ఇవ్వాలి కదా చేపియాలి కదా టైం పట్టిద్ది కదా ఏడ్చుకుంటూ కూర్చుంటే ఫోన్ వస్తుందా చేపిద్దాం రావే మన షాప్ తెలిసిన వాళ్ళు చేపిద్దామంటారా శ్రీనా చెప్తే శ్రీనా చేపిస్తారా మళ్ళీ ఇది ఎన్నోసార్లు చేయించాను ఇప్పటికి ఒక 2-3 సార్లు చేయించాను తెలుసా ఏమైందో అని ఎందుకే ఇంకా డల్లుగా దాన్ని చూసుకుంటా వదిలేసి ఏదన్నా ఈ ఫోన్ చూసినప్పుడంతా నాకు వాళ్ళ మమ్మీ పాపం కష్టపడి రూపాయి దాచి వాడికి కొన్ని ఇచ్చింది తెలుసా ఈ మొబైల్ అంత విలువైన ఫోన్ నాకు తెచ్చి వాడు అంత ప్రేమకిస్తే నేను ఏం కాకుండా ఎట్లా పడితే ఎట్లా ఓడుతాను మళ్ళీ నేను నార్మల్ గా పెట్టినా అన్నది సడన్ గా జారిపోయింది నా దరిద్రం ఎలాగ ఉందో గానీ లేవే ఇంకా చేపిద్దామన్నా కదా నువ్వు బయటకు వచ్చినట్టు అల్పులో కొట్టున్నావు కానీ ఇది ఫోన్ చాలా మెమొరీ ఫోన్ రా ఎందుకంటే చెప్పిండు కానీ వాడు కానీ నువ్వు బాధపడుతుంటే వాడు బాధపడ్డా నువ్వు ఎందుకంత చేపిద్దాం అన్నాం కదా వాడికి మెమొరీ ఫోన్ ఈ ఫోన్ వల్ల వాడు మస్తు ఫేమ్ అయ్యాడు ప్రతి ఒక్క వీడియో దీంట్లోనే తీసుకుని నాకు ఇప్పటికీ చెప్తాడు నోనే ఆ ఫోన్ లోనే నాకు లైఫ్ వచ్చింది ఈ ఫోన్ వల్లే వచ్చిందన్న అలాంటి ఫోన్ నాకు ఇచ్చాము నేను ఎంత జాగ్రత్త దాచుకోవాలి నువ్వే చెప్పు ఏం చేస్తాం చేపిద్దాంలే 2-3 days లో అంటారా ఏం కాదు వాడు మాడే ఓకే అంటున్నాడు కానీ ఎందుకంత ఫీల్ వాడు కూడా బాధపడుతున్నాడు కానీ వాడు బయటకు చెప్పుకోలేకపోతున్నాడు వాడికి కూడా బాగా ఏం కాదే 2 రోజులు సైలెంట్ ఉండు మంచిగా చేపించేస్తా కొత్త ఫోన్ లెక్క అయిపోతుంది సరేనా అంటే నువ్వు ఇప్పుడు నీకు బాధ అనిపించట్లేదు ఫోన్ బాధ అనిపిస్తుంది పడిపోయింది ఇప్పుడు ఇంకేం చేయలేము కదా ఇప్పుడు ఏడ్చినంత మాత్రం వస్తుందా అయిపోయింది జరిగింది అంటున్నాడు వాడు ఎందుకు అయింది కదన్నా నీ వల్ల కూడా కాదే నువ్వు ఏదో బై మిస్టేక్ లో పడేసినావు ఫోన్లే అవి చేపిద్దాం అంటున్నాడు కదా చేపిద్దాం పోయింది మేము ఇద్దరం పోయి చేయించుకోవాలి సార్ నీ ఫోన్ నీకు ఎట్లుందో అట్లా తెచ్చిస్తాం సార్ ఫోన్ తెచ్చిచ్చినందుకు అయినా సరే అంత సాటిస్ఫాక్షన్ హ్యాపీగా ఉండలేదు సరే ఓ పని చేద్దామా ఆంటీతో తెప్పిద్దాం మళ్ళా ఆంటీతో తెప్పిద్దాం మళ్ళీ ఎవరికి ఫోన్ ని వాడికి వాడికా చేపించి మళ్ళీ వాడికి ఇప్పిస్తాం అదే నువ్వు తీసుకో కొత్త ఫోన్ నీ చేపిస్తామంటే నీ ఇంకమ్మ నవ్వే కొంచెము పోనీ ఇంక అయిపోయింది కదా బయటికి వచ్చినప్పుడన్నా కొంచెం ప్రశాంతంగా ఉండవు తీసుకొని వచ్చిన ఎంత మైండ్ పొల్లి చూస్తుంటే కూడా నాకు అదే గుర్తొస్తుంది చూడకు ఫోన్ లాక్కోవాలి
నిజంగా చెప్తున్నా ఫోన్ చూస్తుంటే అదే గుర్తొస్తుంది రా నాకు. అసలు ఎందుకు ఇట్లా జరిగిందా అర్థమైతలేదు. అది అనుకోకుండా జరిగిన దానికి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అయిపోయింది కదా, లైట్ తీసుకో. వాడు కూడా అట్లా అనుకుంటున్నాడు కానీ నిజం చెప్పి బాధ లేదా? ఫోన్ ఉంది కదా, ఇది మనదే తెలిసినంత షాపు. ఏడుస్తున్నావు వచ్చినాక చెప్తే తీసుకొని వచ్చా. మెల్ల స్మైల్ వచ్చేస్తుంది. అందుకే తీసుకోవద్దామని తీసుకొని వచ్చా. మనదే షాప్ అందులో. లేదు 2 రోజులు పడుతుంది. చేసిస్తారు 2 days అని చెప్పినా. అందుకే చెప్పింది నేను 2 days చేసిస్తారు. మందే షాప్. ఫోన్ రిపేర్ చేసేయాలి. ఎన్ని డేస్ పడుతుంది? బ్యాక్ గ్లాస్ డిస్ప్లే కూడా ఆన్ అవుతుంది అన్న. ఛార్జింగ్ పెడుతుంటే 3 days టైం పడుతుంది. 3 రోజులు అంతా 2 days 3 days. చేసి సరే ప్రాబ్లం ఉందంటారు కదా. ఏమైందన్నా? మదర్బోర్డ్ తరఫున ఇష్యూ ఉండొచ్చు. చూసి 3 రోజులు ఆగి ఏమైతుంది? అరే 3 రోజులు ఎట్లా ఉంటుంది? మన షాపే అన్న చేసేసాడు తొందరగా. నీ కోసం అని ఐస్ క్రీమ్ వీడియో ఏదో అబద్ధం చెప్పి వచ్చి ఫోన్ చేపిస్తున్నాము. అంత కూడా లేకుండా ఇంకా 3 రోజులు ఎట్లా ఆగాలి అంటున్నావు? ఏం కాదు 2-3 days. నా ఫోన్ వాడుకో, వేరే ఫోన్. కొత్త ఫోన్ కొనాలా చెప్పి నవ్వుతున్నాం మెల్లగా. ఇదే కావాలా? సరే ఇది కూడా చేపిస్తాం. అందాక 3 రోజులు నువ్వు ఉండదాం అంటున్నావు కాబట్టి నీ హ్యాపీనెస్ కోసం కొత్త ఫోన్ తీసుకుంటా. ఏం నవ్వుతున్నా? ఇప్పుడు దాకా ఏమైంది? కొత్త ఫోన్ అంటే నవ్వు వస్తుంది కానీ ఏంటంటే ఇరువురు ఇష్టం కాబట్టి వద్దంట. మళ్ళా కొత్త ఫోన్ అంటే దీన్ని మర్చిపోతావునా? ఇది కూడా అన్న చేసిస్తాడు. అది నేను పెట్టుకుంటా, నేను చేయించుకుని నేను పెట్టుకుంటా. కొత్త ఫోన్ ఇస్తా ఓకేనా? ఓకే అన్నా. 60 Pro Max పక్కన పెట్టుకున్నా పెట్టినా ఇదిగో. అంటే ఇప్పుడు నీకు సమానంగా వస్తుంది. నిజమేనే నిజంగా ఓపెన్ అయ్యి కడుపులో మాలైతే దీనికి ఎందుకు 60 Pro Max అని. అదే ఓకే అయ్యా కాదన్నా. దీన్ని చేయి చూడన్నా. కాదు దీన్ని చేయి చూడు. నీ చేయి పెట్టి పక్కన. నీ చేతిలో 60 Pro Max నువ్వు కాపాడుకో కదా. దీన్ని చెయ్యి పట్టుకొని కానీ అవుతుందా? వంట చేసిన ఫోన్ వాడుకోవాలి. నోటిఫికేషన్ చూడ ఆనందం. తీసుకో ఇక మస్తు అయిపోయింది. జగన్ దానికోసం వచ్చినమే. ఓపెన్ చేసుకో. ఓపెన్ చేసి జాగ్రత్త పడుకోవాలా. మళ్ళా కొత్త ఫోన్ కూడా వాడేసినావు అనుకో. ఓపెన్ చెయ్యేదా మెంటల్ ఉంది. పైసలు కట్ చేసిన ఆల్రెడీ. అందుకే నీ చేతిలో సరిపోదని మా బాధ కూడా. ఆన్ చేయి. ఆన్ చేయి. ఫోన్ ఆన్ చేయి. గ్యాస్ కదా. ఫస్ట్ ఆ కళలో ఆనందం వెలిగిపోతాను కదా. అంటే ఎప్పుడు లెవెన్ వాడేదాన్ని కదా. పెద్ద ఫోన్ ఎప్పుడెప్పుడు పెట్టేసుకోండి. అవేం కదా. ఆ ఫోన్ కూడా నాకు కావాలి. బొడ్డు ఫోన్ వాడతావా? మీ అమ్మ గుర్తుగా దాచుకుంటా. ఈ ఫోన్ నీ గుర్తుగా దాచుకుంటా. సరే నచ్చింది ఓకే కదా.
నువ్వు లేకపోతే మూలం కూర్చొని ఏడుస్తే నాకు బాధ అనిపించింది. కూర్చొని పోయేసరికి ఇందాక రావే బయటికి పోదామంటే నేను రానన్నా, నాకు చూడు, కాదు, మూడు బాగాలేదన్నా. నేను అంటే ఇంత ఇష్టమా అంట. అప్పుడు కన్నీళ్ళు బాధ, ఇప్పుడు కన్నీళ్ళు సంతోషం, ఆనంద బాష్పాలు వస్తుంది. లేకపోతే మూలం కూర్చొని ఏడుస్తుంటే తట్టుకోలేకపోయినా. డైట్ లో పార్టీలో ఏం డబ్బులు లేవు. ఎంత అయింది? ఎంతో అయ్యింది. ఎందుకు 1,70,000. సరే హ్యాపీ ఊరికి అనవసరంగా అనవసరంగా తిరుగుతావు, ఫోన్ చేసి సతాయిస్తావు. ఆ ప్రేమ లేకపోతే నీకోసం నాకు ఏడుస్తాను. ఈరోజు 1,00,000 పెట్టి ఫోన్ కొనిస్తారా? మరి మౌనిక ఎంతసేపు గ్యాస్ కానీ ఉంటావు, అదేమంటావు తెలుసుకో. ఎప్పుడు నా వంటల గురించి సరే హ్యాపీనా? నిజంగా చెప్తున్నా, రియల్ గా చాలా హ్యాపీ. ఏం లేదు, దగ్గర కాదు నిజంగా అంత ఇష్టం. నిజంగా ఇష్టమే. నువ్వు ఏడుస్తే నేను తట్టుకోలేదు, అందుకే చచ్చిపోతాడు. సరే నువ్వు ఇంకోసారి ఏదోకు వాళ్ళ మూలం కూర్చుంది అనుకో, ఇంటికి లక్ష్మీదేవి అట్లా ఏడ్చుకుంటూ కూర్చోవద్దు, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. చిన్ని 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 ఆశలు ఏవేవో గిచ్చి 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 గిచ్చిపోతూ. అంతా ఓకే కదా, హ్యాపీ కదా? సరే కానీ చాలా హ్యాపీ. సరే ప్రాంక్ చేసినాం కానీ మరి కూర్చొని మరి ఫోన్ చేసి నవ్వుతావు అని కొద్దిసేపు ఆడి వద్దే ఆల్రెడీ షాప్ పట్టుకుంటారే, పోలీసులు కంప్లీట్ ఇస్తారు, మన షాప్ కూడా ఏదో మజా కాదు. అది నిన్నరా? వాడు ఎడికెళ్తాడు 1,00,000 వద్దే, ఎందుక మనకు అదే మన బతుకదే ఆడుకోవాలి. సర్లే ఏదో ఒకలే. సో గైస్, ఇక మా పొట్టిదానికి అయితే ఇంకో కొత్త ఫోన్ వచ్చేసింది, 16 Pro Max. నేనే 15 వాడుతున్నా, నీకు 16 కొనిచ్చిన. ఏదో ఇంకోసారి ఇంకా రోజు రీల్స్ చేస్తాను నేను చాలా ఎక్కువ, అందుకే ఫోన్ వచ్చేసింది. ఎక్కువ స్నాప్లు రీల్స్ స్టార్ట్ చేస్తుంది అంత 3 రోజుల నుంచి మొత్తుకుంటుంది నాకు ఫోన్ కొని, అందుకే కావాలని బదులు పెట్టింది మా కొబ్బరి. లేదు ఛార్జింగ్ పెట్టినా పడిపోయింది, నేనేం సర్లే, సరే బాయ్.